హలో అందరికీ వెల్కమ్ టు ఎస్ఎస్పీ బ్లాగ్స్. ఈరోజు మా మార్నింగ్ రొటీన్ చూసేయండి. మార్నింగ్ లేచి బయటకు రాగానే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఇక మార్నింగ్ లేవగానే ఫస్ట్ నేనైతే ఇక్కడ బయట వరండా క్లీన్ చేస్తున్నాను. ఈరోజు బయట వరండా మొత్తం వాష్ చేయాలి. బయట వరండా వాష్ చేసి చాలా రోజులే అయిపోయింది. ఈరోజు చేద్దామని అనుకుంటున్నాము. 2 డేస్ నుండి అనుకుంటున్నాము కడుగుదామని చెప్పి. కానీ మా అమ్మకు కుదరట్లేదు అనమాట. కొన్ని ఫ్రాక్స్ ఉన్నాయి, అవి కుట్టుకుంటున్నారు. అందుకని చెప్పి కుదరట్లేదు. ఇక ఈరోజు అయితే మార్నింగే లేచాము వాష్ చేసేద్దామని చెప్పి. బయట వరండా తుడుచుకొచ్చేసిన తర్వాత ఇల్లు కూడా తుడుచుకొచ్చేస్తున్నాను. ఈ మధ్య ఏంటో తెలియదు కానీ చాలా లేజీగా అనిపిస్తుంది. అసలు ఏం చేయబుద్ధి కావట్లేదు. వీడియోస్ మీద కూడా కాన్సన్ట్రేషన్ ఉండట్లేదు. సరే కొంచెం సేపు మెడిటేషన్ చేద్దాం, మైండ్ అంతా రిలీఫ్గా ఉంటుందని చెప్పి కొంచెం సేపు అయితే మెడిటేషన్ చేస్తున్నాను. ఇంతకు ముందైతే నేను మా అమ్మ కలిసి డైలీ మార్నింగే ఎక్సర్సైజ్లు అవి చేసుకునే వాళ్ళము. అప్పుడైతే చాలా బాగుండేది, చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళము. ఈ మధ్యన అసలు మొత్తానికి మానేసాము. మళ్ళీ ఈరోజు నేను మా అమ్మ కలిసి ఎక్సర్సైజ్లు అవి చేసుకున్నాం అనమాట. తర్వాత నేనైతే ఇక్కడ టీ పెట్టుకుంటున్నాను. డైలీ మార్నింగ్ టీ తాగుతాను. చాలామంది అంటారు టీ తాగడం వల్ల హెల్త్కి మంచిది కాదు, బక్కగా అయిపోతారని చెప్పి. నాకైతే అలా ఏం ఉండదు అనిపిస్తుంది. మార్నింగే టీ తాగితే కొంచెం యాక్టివ్గా ఉంటానని అనిపిస్తుంది నాకైతే. ఒకరోజు మార్నింగ్ టీ తాగకపోయినా సరే ఫుల్ హెడేక్ వచ్చేస్తుంది. మీరు చెప్పండి, టీ తాగితే మంచిదా తాగకపోతే మంచిదా? తర్వాత నేనైతే ఇక్కడ బట్టలు వాష్ చేస్తున్నాను. మా అమ్మ అయితే వంట ప్రిపేర్ చేస్తున్నారు. ఈ లోపు నేను బట్టలు వాష్ చేసేస్తే పని అయిపోతుంది కదా అని చెప్పి వాష్ చేసేస్తున్నాను. తర్వాత వీడియోస్ అవి చేసుకోవాలి. మేమైతే బట్టలు ఏ రోజుకో రోజే వాష్ చేసుకుంటాం కాబట్టి తక్కువే ఉంటాయి, గమ్మునే అయిపోతుంది. తర్వాత మేమైతే వరండా క్లీన్ చేద్దామని అనుకున్నామని చెప్పాం కదా, నేను మా అమ్మ కలిసి మొత్తం క్లీన్ చేసేస్తున్నాము. బయట వరండా క్లీన్ చేసి చాలా రోజులే అయిపోయింది. చాలా మురుగుంది అసలే మా ఇల్లు రోడ్ సైడ్ ఉంటుంది. ఇక చాలా రోజుల నుంచి వాష్ చేయలేదు కదా, చాలా మురిగ్గా ఉంది. అదంతా కడిగేసరికి చాలా టైమే పట్టేసింది. తర్వాత మా అమ్మ అయితే ఇక్కడ జ్యూస్ చేద్దామని చెప్పి పంపర్ పనసకాయలు ఒలుస్తున్నారు. మొన్న ఒకసారి మా అమ్మ ఇచ్చిన పంపర్ పనసకాయతో జ్యూస్ ట్రై చేసాం కదా, ఇదైతే చాలా బాగుందన్నమాట. మళ్ళీ జ్యూసే తాగాలనిపిస్తుంది, అందుకని చెప్పి రోజు చేసుకుంటున్నాము. మా అమ్మమ్మ అయితే మేము మొన్న వెళ్ళినప్పుడు 2 కాయలు ఇచ్చిందనమాట. చెట్టుకి ఇంక కాయలు అయితే అయిపోయాయి. ఇప్పుడే మళ్ళీ పిందులు వేసింది. కదా, మళ్ళీ వరలక్ష్మి వ్రతం ఆ టైంకి కాయలు కాస్తాయి. తొనల కంటే జ్యూసే బాగుంది కదా అమ్మ అంటే మా అమ్మ అయితే ఇప్పుడు జ్యూస్ చేస్తున్నారనమాట. జ్యూస్ అయితే మాత్రం టేస్ట్ చాలా బాగుంది అసలు. ఇక మళ్ళీ కాయలు పోతాయి అని చెప్పేసి మా అమ్మ అయితే ఇప్పుడు వలిచేస్తున్నారు జ్యూస్ చేద్దామని చెప్పి. మా స్థలంలో కూడా పంపర్ పనసకాయ చెట్టు ఉంది. దానికి 2 కాయలు కాసాయి అని చెప్పాను కదా ఒకసారి. ఇప్పుడైతే మళ్ళీ మొత్తం పిందులు వేసాయి అనమాట. ఎక్కువ వాటర్ వేస్తూ ఉంటే బాగా కాస్తాయి. ఇప్పుడు పిందులు వేసాయి కదా, ఇక నుండి రోజు వెళ్ళి వాటర్ వేయాలి. ఎలా అయితేనే మా అమ్మ కుస్తీ పట్టి మొత్తం ఇవన్నీ వలిచేశారు. ఇప్పుడు తొనలు తీసుకొని దీని లోపల ఉన్న గింజలు అవి తీసేయాలి. మొత్తం పైన తొక్కంతా తీసేసి ఓన్లీ లోపల తొనలు మాత్రమే వేసుకోవాలి. కొన్ని కాయలు అయితే తొనలు గట్టిగా ఉంటాయి అనమాట, జ్యూసీగా ఉండవు. మా అమ్మమ్మ వాళ్ళకి 2 చెట్లు ఉంటాయి. ఒక చెట్టు కాయలు అయితే బాగా జ్యూసీగా ఉంటాయి అనమాట. ఒక చెట్టు కాయలు అయితే అసలు జ్యూస్ ఉండదు. ఇప్పుడు మా అమ్మమ్మ ఇచ్చిన కాయలు అయితే జ్యూసీగా చాలా బాగుంటాయి అనమాట. తినడానికి చాలా తీయగా ఉంటాయి. ఈ జ్యూస్ నేను మా డాడీ మా అమ్మ తాగుదాం అంతే. మా తమ్ముడు అయితే మాత్రం అసలు ముట్టుకోడు, ఇవేం తినడు కూడా. జ్యూసర్ తీసుకొని తొనలన్నీ వలిచేసి ఇందులో వేసుకొని జ్యూస్ చేసేసుకుంటున్నాము. ఎండ కూడా బాగా ఎక్కువగా ఉంటుంది కదా, జ్యూస్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మధ్యాహ్నం తాగొచ్చు కదా అని చెప్పి ఇప్పుడు చేసుకుంటున్నాము. ఈ సమ్మర్లో మ్యాక్సిమం బయట కూల్ డ్రింక్స్ అవన్నీ తీసుకోకుండా ఇంట్లోనే ఇలా ఏమైనా జ్యూసులు అవి రెడీ చేసుకుని తాగితే హెల్త్కి మంచిది. మాది పైన రేక్ షెడ్ అనమాట. లోపల సీలింగ్ అంతా ఉంటుంది కానీ రేక్ షెడ్ కదా, చాలా ఉడుకొస్తుంది అసలు. ఎండలు అయితే మాత్రం మండిపోతున్నాయి. సమ్మర్ ఎప్పుడు వెళ్ళిపోతుందో అని అనిపిస్తుంది. గాలి బాగానే వస్తుంది కానీ బాగా వేడిగా వస్తుంది అనమాట. అసలు బయట కూర్చోలేకపోతున్నాము. మొత్తం ఇలా గింజలు తొక్కలు కూడా తీసేసుకొని మిక్సీ జార్లో వేసేసుకోవడమే. నేను మా అమ్మ కలిసి తీస్తూ ఉంటే మా తమ్ముడు కూడా నేను కూడా వలుస్తానని చెప్పి తీస్తున్నాడు. జ్యూస్ అయితే రెడీ అయిపోతుంది. మేము ఫస్ట్ ట్రై చేసాం కదా ఒక పంపర్ పనసకాయతో, అది మాత్రం చాలా పింక్ కలర్లో బాగుంది చూడడానికి కూడా. ఇదైతే పింక్ కలర్లో లేదనమాట, లైట్ స్కిన్ కలర్లో ఉంది. అదైతే మాత్రం చూడడానికి చాలా బాగా అనిపించింది. కానీ టేస్ట్ మాత్రం 2 ఒకటేలా ఉన్నాయి. సేమ్ ఈ జ్యూస్ తాగితే ఆరెంజ్ జ్యూస్ తాగినట్టు అనిపిస్తుంది. చాలా బాగుంది అసలు. మేమైతే లాస్ట్ టైం చేసుకున్నప్పుడు ఫస్ట్ షుగర్ లేకుండా ట్రై చేసాము, అంత బాగా అనిపించలేదు. షుగర్ వేసుకుని ట్రై చేస్తే చాలా బాగుంది జ్యూస్. అందుకే ఇప్పుడు షుగర్ వేసుకుని చేసుకుంటున్నాము. షుగర్ కూడా ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిది, ఎక్కువగా తీసుకోకూడదు. మేమైతే పటిక బెల్లం యూజ్ చేసాము. షుగర్ వేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి మిక్స్ పట్టేసుకుంటే సరిపోతుంది. మొత్తం బాగా మిక్స్ అయిపోతుంది. జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లోకి వేసేసుకొని మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే. ఒక 2 అవర్స్ అయిన తర్వాత తీసుకుని తాగొచ్చు. లేదు అప్పటికప్పుడు తాగాలి అనుకుంటే ఐస్ క్యూబ్స్ వేసుకుని తాగొచ్చు, లేకపోతే కూలింగ్ వాటర్ వేసుకుని కూడా తాగొచ్చు. మేమైతే ఇందులో వాటర్ యాడ్ చేయలేదు. అప్పటికప్పుడు తాగాలి అని అనుకుంటే మీకు కావాలంటే కూలింగ్ వాటర్ యాడ్ చేసుకోండి, లేదంటే ఐస్ క్యూబ్స్ వేసుకుని కూడా తాగొచ్చు. మేమైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాము. మా అమ్మ అయితే రోజు పొడిపప్పు అలాగే మజ్జిగ చారు ప్రిపేర్ చేస్తున్నారనమాట. దీన్ని పొడిపప్పు అని అంటారు, ముద్దపప్పు అని కూడా అంటారు. ముద్దపప్పు అంటే ఉప్పు వేసిన పప్పు కాదు, తాలింపు వేసిన పప్పు. మజ్జిగ చారులోకి ఇది బెస్ట్ కాంబినేషన్, అసలు చాలా బాగుంటుంది. మా అమ్మ అయితే ఈరోజు ప్రిపేర్ చేస్తున్నారు. మేమైతే ఎప్పుడు మజ్జిగ చారులో ఆనపకాయ వేసుకుని చేసుకుంటాం కదా, ఈసారి అయితే ఆనపకాయ లేదనమాట. మా అమ్మ నార్మల్గానే ప్రిపేర్ చేశారు. చాలామంది మన ఛానల్కి కామెంట్స్ చేస్తున్నారు ఇంటిని నీట్గా ఎలా ఉంచుకోవాలి చెప్పండి అని చెప్పి.
ఏదైనా మనం చేసుకునే దాంట్లోనే ఉంటుంది. మార్నింగ్ వంట అయిపోయిన తర్వాత మేమైతే స్టవ్ దగ్గర మొత్తం ఇలా క్లీన్ చేసేసుకుంటాము. ఇంతకు ముందైతే మా కిచెన్ నిండా కాక్రోచెస్ వచ్చేసాయని చెప్పాను కదా, మేము ఇంట్లోకి వచ్చే ముందరే ఉన్నాయన్నమాట. మేము ఇంట్లోకి వచ్చినప్పుడు మొత్తం అన్ని క్లీన్ చేసుకునే పెట్టుకున్నాము, కానీ ఒకటి ఉంటే అలా పుట్టేసాయి అనుకుంటా. ఇప్పుడైతే దానికి ఒకటి వాడామని చెప్పాం కదా, మొత్తం కాక్రోచెస్ అన్ని పోయాయి. అమ్మయ్య అని అనిపిస్తుంది ఇప్పుడు మా కిచెన్. వంట అయిపోగానే ఇలా స్టవ్ మొత్తం క్లీన్ చేసుకుంటాం అనమాట. మనం పొయ్యి మీద పెట్టినప్పుడు పాలు కానీ టీ కానీ ఏదైనా పొంగినప్పుడు కింద పడిపోతుంది కదా, అందుకని చెప్పి కింద ఈ ప్లేట్స్ పెడతాము. అవి కూడా నీట్గా వాష్ చేసేసుకుంటాము. మళ్ళీ నైట్ పడుకునే ముందు కూడా పొయ్యి మొత్తం నీట్గా క్లీన్ చేస్తాము. ఒకవేళ బాగా చిరాగ్గా అనిపిస్తే కడిగేస్తాము, లేకపోతే తడిగుడ్డ పెట్టేసి తుడిచేస్తాము. ఇలా ఎప్పటికప్పుడు నీట్గా ఉంచుకుంటూ ఉంటే మన కిచెన్ అంతా చాలా నీట్గా ఉంటుంది. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారో లేదో, మనం ఇల్లంతా చాలా నీట్గా ఉంచుకున్నప్పుడు అసలు మన ఇంటికి రిలేటివ్సే రారు. ఎప్పుడైనా మనకు లేజీగా అనిపించి ఎక్కడవక్కడే వదిలేసి ఇల్లంతా గందరగోళంగా ఉన్నప్పుడే వస్తారు చుట్టాలు. అప్పుడు అనిపిస్తుంది మేము నీట్గా ఉంచుకున్నప్పుడు ఎవరు రారు, ఇలాంటప్పుడే వస్తారని చెప్పి. మేమైతే అంట్లు షింక్లో వాష్ చేసుకోమన్నమాట. బయట వాష్ చేసుకుంటాము. షింక్లో వాష్ చేస్తే ఎక్కువ వాటర్ అయిపోతాయని చెప్పి బయట వాష్ చేసుకుంటాము. అలాగే షింక్లో వాష్ చేయడం వల్ల షింక్ చుట్టూరు వాటర్ పడిపోతాయి, కింద కూడా వాటర్ పడిపోతాయి, చిరాగ్గా అనిపిస్తుంది. అందుకని చెప్పి మేము బయట వాష్ చేసుకుంటాము. వంట అయిపోయిన తర్వాత మొత్తం షింక్ కూడా ఇలా నీట్గా వాష్ చేసేసుకుంటాము. మనకు కాక్రోచెస్ అవి వస్తున్నాయంటే ఫస్ట్ షింక్ దగ్గర నుంచే వస్తాయి. అందుకే షింక్ని చాలా నీట్గా ఉంచుకుంటే కాక్రోచెస్ అవి రాకుండా ఉంటాయి. అలాగే షింక్ దగ్గర నాప్థోలిన్ బాల్స్ ఉంటాయి కదా, కలర్ రౌండ్లు, అవి 2 పెట్టుకుంటే స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది. మేమైతే అలానే చేస్తాము. అలాగే పొయ్యి దగ్గర క్లాత్ ఉంటుంది కదా, దాన్ని కూడా నీట్గా వంట అయిపోయిన తర్వాత వాష్ చేసేసుకుంటాము. మ్యాక్సిమం మా అమ్మ అయితే కర్రీ మార్నింగే ప్రిపేర్ చేసేస్తారనమాట. ఈవినింగ్ ఇంకా కర్రీ ప్రిపేర్ చేయరు, ఓన్లీ రైస్ మాత్రమే ప్రిపేర్ చేస్తారు. ఇక స్టవ్ ఏమి తర్వాత చిరాకు అవ్వదు. టీ అది పెట్టుకుంటాం కదా, నైట్ పడుకునే ముందు కూడా ఒకసారి క్లీన్ చేసుకుని పడుకుంటాము. ప్లీజ్ వీడియో లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొందరికి చేరుతుంది. మీరు మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే చాలా మంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల మేము పెట్టిన ప్రతి వీడియో మీ నోటిఫికేషన్లో వస్తుంది. బాయ్ గైస్, హకునా టాటా.